ఎవరి దగ్గర ఏడవాలి మనం? ఏదైనా కానీ, నీ బాధ అయినా, నీ శ్రమ అయినా, నీ కష్టమైనా, నీ వేదనైనా, నీ ఇరుకైనా, ఇబ్బంది అయినా, చివరికి నీ మరణం గురించి అయినా కానీ ఎవరి దగ్గర చెప్పుకోవాలంట? యేసు ప్రభు పాదాల దగ్గర పడి ఆడవాలంట. మనుషులకు పడి ఆడకూడదు అమ్మా, ఎదరోళ్ళకు పడి ఆడకూడదు. ఏడిస్తే ఏమొస్తుంది? నోటి శ్వాస పోద్ది అంతే, అవునా? మనం ఎవరి దగ్గర ఆడవాలి? మన ఏడుపు, మన కన్నీళ్ళు మన ప్రభు దగ్గర. మన ప్రభువు పడి, ప్రభువా నా యొక్క సహోదరుడు చనిపోయాడు, నువ్వు ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోకపోతే నువ్వు బ్రతుకుండేవాడయ్యా అని ఏడుస్తా ఉంది. ఆ కన్నీళ్ళకి జవాబు వచ్చిందా రాలేదా? వచ్చింది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. కన్నీటితో విత్తువాడు సంతోషమని పంట కోస్తాడు. ఈ మాట మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం.